తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నిమ్స్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకకాలంలో ఏసీబీ అనూహ్యంగా చేసిన దాడుల్లో డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ లంచం కేసులో అరెస్టు అయిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నిమ్స్ కార్యాలయంలో ఘోర అవినీతికి ఏసీబీ అధికారులు చరమగీతం పాడారు. భూసేకరణ పరిహారం చెక్కులు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్న నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడిన ఈ ఇద్దరు అధికారుల తీరుపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్స్ కార్యాలయంలో భూసేకరణ ప్రక్రియలో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులపై ముందస్తుగా ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందింది. భూసేకరణ పరిహారంగా ఇవ్వాల్సిన చెక్కులు మంజూరు చేయడానికి, ఆ చెక్కులు బాధితులకు అందించడానికి ఓ రైతు నుంచి రూ. 65,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు మెటిక్యులస్లీ ప్లాన్ చేసిన ఉక్కుపాదంతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారుల అరెస్టు తీరుపై వివరాలు. డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్లు కలిసి వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ భూముల కోణంలో ఆర్థిక లాభాల దందాలో నిమగ్నమయ్యారు. బాధిత రైతు నుంచి లంచం తీసుకుంటుండగా డ్రైవర్ వద్ద ఉన్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ నగదు ఆధారంగా విచారణను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలతో ఉన్న అధికారులే ఇలా లంచాల కోసమే పనిచేస్తున్నారంటే సిస్టంలో ఎంత లోపం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా పాతాళ పాత అవినీతి గుట్టలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. నిమ్స్ వంటి ప్రాజెక్టులకు భూములు త్యాగం చేసిన రైతులకు న్యాయం జరగాలంటే ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరి. జహీరాబాద్లో భూసేకరణ పరిహారం కోసం హక్కులు కోరుతున్న రైతులకు ఎదురవుతున్న అవినీతి కత్తి, చెక్కుల పేరుతో లంచాలు తీసుకుంటున్న అధికారులు, వ్యవస్థపై తిరుగుబాటు మంటలు చెలరేగిస్తున్నాయి. రైతుల భూములు తీసుకుంటూ చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా లంచం పేరిట కొట్టేస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఏసీబీ పూర్తి నివేదిక త్వరలోనే విడుదల చేయనుంది. అధికారులపై ఇంకా ఎవరెవరు ఈ లంచ దందాలో భాగమయ్యారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజాహితాన్ని కాపాడేందుకు పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా వ్యవస్థను దిగజార్చినందుకు కఠిన శిక్షలే సరైన గుణపాఠం అవుతాయని పౌరసమాజం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి. అలాగే మా ఉమ్మడి మెదక్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాజుగౌడ్ మీ జిల్లాలో ఈ సమాచారాన్ని, మీ ప్రాంతంలో సమాచారాన్ని అందిస్తున్నారు. మాకు వీడియోలు, ఫోటోలు, వివరాలు అందించాలంటే మా ఆఫీసు నెంబర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ కాంటాక్ట్ 958,13,32,322. స్టే ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. నా పేరు షేక్ మొహమ్మద్ మక్బూల్. నా నివాసం వచ్చేసి హొసలి విలేజ్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. నా నివాసం వచ్చేసి హుసలి విలేజ్, నాల్కల్ మండల్, జహీరాబాద్ తాలూకా. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. నేను ఉండేది హైదరాబాదే. నా ల్యాండ్ ఉంది, ఇప్పుడు దాకా నేను అమ్మలేదు. నేను అమ్మానికి పోతే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వచ్చేసి లీస్ట్లో అది సర్వే నెంబర్ రాసి పెట్టారు, ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయకూడదని. నాకు 70 lakh rupees పర్ ఎకర్ అడిగారు. కానీ ఆ భయంకి రిజిస్టర్ కావట్లేదని కొనేటోళ్ళు కొనలేదు. అప్పుడు నేనేం చేసిన అంటే 1 year బ్యాక్ సరెండర్ అయిపోయా నిమ్స్కి. సరే నా ల్యాండ్ కూడా ఇచ్చేస్తాను, సరెండర్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. మా లాయరు ఎవరైతే సబ్మిట్ చేశారు, పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ అన్నీ చేశారు. చేస్తే 1 year నుంచి నాకు ఇంత నానా బాధలు పెట్టారు వీళ్ళు. ఇవాళ రండి, వారంలో రండి, 15 రోజులు రండి, ఇట్లా రండి, ఆ బడ్జెట్ రాలేదు, ఈ బడ్జెట్ రాలేదు. ఆల్రెడీ 1 year బ్యాక్ నా తమ్మునికి డబ్బులు ఇచ్చారు. నా తమ్మునికి అవార్డులో పేరు వచ్చింది. ఒక్కటే సర్వే నెంబర్ నా పేరు ఎట్లా రాదు, మీ పేరు లీస్ట్లో లేదు. అట్లా అని తింపి మే 6వ తారీఖుకి నాకు డబ్బులు ఇచ్చారు. నా మనసులో ఏమనుకున్నా అంటే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువుకొని నేనెంత బలి అయినాను. ఈ ఫార్మర్సు అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు, ధోతి కట్టుకుని చెట్టు కింద వచ్చి కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్తున్నారే, వాళ్ళకి ఎంత బాధ పెడుతున్నారు వీళ్ళు. నా మనసులో అనుకున్నా వీళ్ళకి సస్పెండ్ చేయాలి.
మనసులో అప్పుడే అనుకున్నా. అయితే ఫస్ట్ నాకు 5 లాక్ అడిగారు. 5 లాక్ ఇవ్వండి, రేపు చెక్ ఇస్తాం. నాన్న ఇవ్వను. తర్వాత 3 లక్షలు నేను ఇవ్వను. తర్వాత 1.5 లక్ష నేను ఇవ్వను. లాస్ట్కి ఫైనల్ నాకు 6వ తారీఖు చెక్ ఇచ్చేటోడు 75 లాక్కి అగ్రి అయినా. 75,000. నేను సరే ఎస్ చెక్ అన్న రాని అని 75,000కి అగ్రి అయినా. ఇస్తా అని ఎప్పుడు ఇస్తావు అంటే నేను నమ్మకం ఏంటి అన్నారు. నమ్మకం ఏంటి అంటే సార్ నా పేరు మక్బూల్ ఉంది, నాది ఒక్కటే మాట ఉంటే మాట కట్టుబడి ఉంటాను. సాయంత్రం 8:30కి అకౌంట్లో రాగానే క్లియరెన్స్ కాగానే మీకు ఇచ్చిపోతాను హైదరాబాద్ నుంచి. 9 గంటలకు సతీష్ ఫోన్ చేశాడు నాకు. ఏమైంది మక్బూల్ అంటే సార్ అకౌంట్లో పడలేదంటే పొద్దున్న దాకా వచ్చేస్తేలే అన్నారు. వచ్చేస్తే వచ్చి ఇచ్చాను సార్, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇచ్చేస్తానని చెప్పాను. నేను మళ్ళీ రాలేదు. నా హెల్త్ బాగలేకుండా నేను రాలేక మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చాను. వచ్చేసారి డబ్బులు నా దగ్గర మొత్తం అయిపోయినాయి. నేను అప్పులలో కట్టేశాను, నాతో డబ్బులు లేవు. ఒక ఫ్లాట్ ఉంది నాది డ్రైవర్ కాలనీలో, అది అమ్మి మీకు ఇస్తానని. ఎప్పుడు వారం కితా వచ్చింది, 20 రోజుల కితా వచ్చింది. అంటే సరే ఇచ్చేయి అన్నారు. ఎవరికి ఇవ్వాలి సార్ అంటే నా డబ్బులు నాకు ఇచ్చేయి, స్పెషల్ డిప్టీ కలెక్టర్ నా డబ్బులు నాకు ఇచ్చే, సతీష్కి నువ్వు మాట్లాడు. సరే సార్ అన్నారు. సరే సార్ అని నేనేం చేసిన అంటే డీసీపీ ఇక్కడ హైదరాబాద్లో డీసీపీ కంప్లైంట్ పెడితే డీసీపీ ఇమీడియట్ ఫైల్ ఫార్వర్డ్ చేశారు. సుదర్శన్ నాకు డిఎస్పీ బాగా కోఆపరేట్ చేశారు. నేను 20 వాళ్ళకి డబ్బులు ఇచ్చడం జరిగింది. సతీష్కి 15,000, స్పెషల్ డిప్టీ కలెక్టర్ 50,000. నా ఉద్దేశం ఏంటంటే ఆయనకు పసంద్ చేయాలని, ఆయనతో నాకు పగ లేదు, ఆయన నాకు ఇది లేదు, అపోజిట్ లేదు. ఏంటి అంటే బీదోళ్ళు బలి కావద్దు, గరీబులకి బలి కావద్దు. గరీబులు చాలా వాళ్ళకి ఏమీ తెలియదు, అమాయకులు వాళ్ళు. అందుకోసంగా ఇష్టం తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుదర్శన్ అండి, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో మెదక్ రేంజ్. 6వ తారీఖు మాకు ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే ఆయనది 3 acres తోటి అనుకుంటారు నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది అనమాట. దానికి కానీ 52 లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఆయన డిమాండ్ ఆయన అకౌంట్లో జమ అవుతాయి, ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు, డిప్టీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య, వీళ్ళు ఏం చేస్తారు, మీకు పని చేయించినాం కదా, దాన్ని పని చేయించినందుకు AO1 అంటారు డిప్టీ కలెక్టర్, డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సతీష్ గారు, ఆయన 50,000 డిమాండ్ చేస్తారు. సతీష్ రాజారెడ్డి అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ 15,000 డిమాండ్ చేస్తారు. నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది, ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు. అది నేను పని చేపిస్తాను, నాకు ₹1,00,000 ఇవ్వు సార్, మొత్తం ₹1,00,000, 75,000 మన స్పెషల్ డిప్టీ కలెక్టర్కి, 25,000 స్టాఫ్కి అని చెప్పేసి దుర్గయ్య మాట్లాడతారు. అది మాకు ఆన్ రికార్డ్ ఉంది. ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు, స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారంటే నేను సాయంత్రం తీసుకుంటా, ఇంటికి రమ్మని అంటారు. ఇల్లు దూరం అవుతుందంటే నేను మియాపూర్కి వచ్చి ఫోన్ చేస్తా, అక్కడ డబ్బులు ఇద్దు అని చెప్పేసి అన్నాడు. ఈయన మన డిప్టీ తహసీల్దార్ సతీష్ 15,000 తీసుకుంటాడు. ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు ఇప్పుడు డిప్టీ తహసీల్దార్ దగ్గర 15,000 రికవర్ అయింది. అతని ఎంఎస్ఐ కూడా పాజిటివ్ వచ్చింది, మన కెమికల్ టెస్ట్ వస్తే దూరం తెల్లవారు వచ్చింది. ఇంకా 50,000 ఏదైతే డిప్టీ తహసీల్దార్ తీసుకుంటా అన్నాడో, సారీ డిప్టీ స్పెషల్ కలెక్టర్ తీసుకుంటా అన్నాడో అవి కూడా సీజ్ చేసి మొత్తం 65,000 సీజ్ చేసి.